8వ ఎపిసోడ్. చటుక్కున మధుని రవిని పట్టుకొని, చూడండి బాబు, ఎంత గట్టిగా ఊపితే పాపకి దెబ్బ తగులుతుంది. పాప చాలా చిన్నగా ఉంది కదా, ఏడవదు అని చెప్పి మీకు చక్కని కథ చెప్తాను రండి అని తీసిపోయింది. ప్రతి పూట ఏదో విధంగా వాళ్ళని కనిపెడుతూ మరపించడం కష్టంగానే ఉంది. ఈ పద్ధతి కాదు అని అనుకుంది. ఆ రాత్రి ఆదిత్య దగ్గర చెప్పింది, రేపు మంచి రోజు, మధుని రవిని స్కూల్లో చేర్పిద్దాం. పక్క సందులోనే ఉంది స్కూలు. ఆదిత్య భార్య వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఏం చేయను, నువ్వేది చెప్పినా వింతగానే ఉంది. ఆనాడు అలాగే ఉన్నట్టుండి కావేరిని సదనానికి పంపించేద్దాం అని అన్నావు. ఇంట్లో పెద్ద గాలి దుమారం రేగింది. ఎవ్వరికి ఇష్టం లేకపోయినా కావేరి మనసు దెబ్బతింది. అందుకే పట్టుదలగా పిల్లల్ని కూడా ఇక్కడ వదిలి వెళ్ళిపోయింది. తల్లికి పిల్లలకి ఎడబాటు చేసిన ఘనత మనకే దక్కింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపోజల్ లేవదీశావు. గాయత్రి, నీకున్నట్టుండి ఎందుకు ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయి? ఒక్క సంగతి అడగనా అన్నాడు సునిశ్చితంగా చూస్తూ. గాయత్రి మౌనంగా ఉండిపోయింది. సరే అడగనులే, అడిగి నొప్పించే కన్నా ఆ బాధ ఏదో నేను అనుభవించడం నయం కదా, తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. మీ బాధ ఏంటో నాకు తెలుసు ఆదిత్య. హేమ పాపని ఎత్తుకొచ్చిన రోజు సారథి హడావిడి, హేమ గర్వం, మీ కళ్ళల్లో తొణికిసలాడిన దైన్యం అన్నీ నేను చూశాను. మీకు పిల్లల ఎందుగల ఆపేక్ష నాకు తెలుస్తూనే ఉంది. ఆ కారణం వల్ల నా మీద మీకు వస్తున్న కోపం కూడా గమనిస్తూనే ఉన్నాను. కానీ తప్పదు ఆదిత్య, మీకోసం నేను ఇంకొన్నాళ్ళు భరించదలుచుకున్నాను. ఆమె కంఠంలో దృఢత్వం అతని సహనానికి సరిహద్దు చెరిపేసింది. అవును, నీవు కొన్నాళ్ళు భరిస్తే ఆ తర్వాత నేను ముసలి వెధవనై ఇంకా అసలు పిల్లల్ని పోషించలేని స్థితికి వస్తాను. అప్పుడు నీవు సంతోషించు. నా బ్రతుకు ఎందుకో ఇలాగే సాగుతోంది. మొదటి నుంచి 25 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి పెళ్లి కోసం ప్రయత్నాలు మొదలెడితే 30 ఏళ్ళు దాటాక అయింది పెళ్ళి. నా కోసం సారథి కూడా తన పెళ్లి వాయిదా చేసుకోవాల్సి వచ్చింది. ఇక పిల్లల్ని కూడా ఎక్కడ వాయిదా చేసుకోగలడు? అందుకే తండ్రి అయ్యాడు. నేను మాత్రం మరో 10 ఏళ్ళో 15 ఏళ్ళో ఆగితే తాతయ్యకి పిల్లాడు పుట్టాడని అందరూ అంటారు. గాయత్రి నవ్వింది గలగల. నీకు ఎలా నవ్వు వస్తోంది గాయత్రి? నిజం చెప్పు, నీకు పిల్లలంటే ఇష్టం లేదు కదూ? అందుకే పాపని కూడా నువ్వు అంతగా ఎత్తుకోవు. మధుకి ఇంకా 5 మొన్ననే వచ్చాయి. రవికి 3వ ఏడు. వాళ్ళని అప్పుడే స్కూల్లో వేస్తావా? గాయత్రి, నీ మనసు ఏంటో ఏముందో నాకు తెలియడమే లేదు అన్నాడు బాధగా. గాయత్రి మనసు రెప్పరెప్పలాడింది. తను పాపని ఎత్తుకోవడం లేదా? ప్రతిసారి హేమ తనని మీకు తెలియదంటూ తీసిపారేస్తుంటే తను పాపకి దూరంగా ఉండిపోయింది. తనకి పిల్లలంటే ఇష్టం లేదా? చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్న పిల్లలు, అక్క పిల్లలు తన చేతుల మీద ఎంతమంది పెరగలేదు? తను ఉద్యోగం చేసిన ప్రైమరీ స్కూల్లో పిల్లలు తమ దగ్గర ఎంత చనువుగా ఉండేవారు. ఆదిత్య, మీరు ఇప్పుడు ఏమన్నా నా దగ్గరున్న జవాబు మీకు తృప్తిగా ఉండదు. అందుకని మీ ప్రశ్నకు మౌనమే శరణ్యం. ఇక మధుబాబుని రవిబాబుని స్కూల్లో వేసే విషయంలో మీరు సరిగ్గా ఆలోచించండి. రవికి 3వ ఏడు కదా, మధు స్కూల్కి వెళ్లాల్సిన వయసే. రవికి 3వ ఏడు అయితే మాత్రం కిండర్ గార్డెన్లో వేస్తే నయం కదూ. రోజస్తమాను ఇంట్లో అర్థం లేని ఆటలు, మధ్యలో వాళ్ళమ్మ గుర్తొస్తే ఏడవడం, పాపని పీకడం, అత్తయ్య చేత దెబ్బలు తినడం, వీటన్నిటికన్నా స్కూల్లో వేస్తే నయం కదా. మరి రోజు ఈ గడవలన్నిటికీ మూల కారణం ఏమిటంటావు? కావేరి ఇక్కడే ఉంటే అప్పుడైనా తప్పవు. అత్తయ్య చేతి దెబ్బల బదులు వాళ్ళ అమ్మ చేతిలోనే తింటారు. అయినా ఒకటి చెప్పండి ఆదిత్య, ఇన్ని విధాల మీరు అభ్యంతరాలు పెడుతున్నారు కదా. ఆనాడు కావేరి 13వ ఏట పెళ్ళి తలబెడితే ఎందుకు ఊరుకున్నారు? ఆ పరిస్థితి అలాంటిది. నేను వారించిన నాన్న తుది కోరికని తుంచిపారేసే హక్కు నాకు లేదు. ఆయన కన్న తండ్రి. అదే మరి చూసారా, కన్న తండ్రి కనుక ఆయన ఏ పని చేసినా అభ్యంతరం ఉండదు. మరొకరైతే మంచి చేయబోయినా తప్పే అవుతుంది. ఇప్పుడు కావేరి ఇక్కడి నుంచి ఏ పరిస్థితిలోనైనా తన పిల్లల్ని కొట్టుకుంటే చూసేవారికి ఏ దోషం కనిపించదు. కానీ నేను కనీసం కోపగించుకున్నానే అనుకోండి, రాక్షసులా కనిపిస్తాను. అది చూసేవాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఆదిత్య, ఇదే మన పిల్లలైతే మీరు తన్ని తగలవేసిన నిలేసేవారు ఉన్నారా? గాయత్రి ప్రశ్నకి జవాబుగా చటుక్కున దగ్గరకు వచ్చాడు ఆదిత్య. ఏది గాయత్రి, మళ్ళీ అను ఆ మాట. మన పిల్లల ఎంత హాయిగా ఉందా మాట.
ఆదిత్య కళ్ళలోని తపన గాయత్రి చలించిపోయింది. భర్త వైపు ప్రేమగా అభిమానంగా చూసి అంటారా ఆదిత్య, మన పిల్లలు మనం అని గొంతు నిండా పలుకుతాను. నాకు మాత్రం ఆడదానికి ఉండే సహజమైన కోరిక ఆకాంక్ష ఉండవనుకున్నారా? కానీ కోరిన విధంగా అన్ని విజయవంతమైన ఫలితాలు ఇస్తే చాలు. ఒకవేళ ఇవ్వకున్నా అప్పుడు మనం మనకంటూ ప్రత్యేకమైన పరిధి సృష్టించుకొని మీ తమ్ముడు మరదల్లాగా పరిసరాలు మర్చిపోదాం అని అంది. గాయత్రి చుట్టూ చేయి తిప్పి, అంటే సారథి హేమ పరిసరాలు మర్చిపోతున్నారా? మీకు తెలియదా? సారథి సంగతి నాకన్నా మీకే బాగా తెలుసుండాలి కదా. ఇంకా హేమ సంగతి చెప్పేదేముంది? సరేలే, వాళ్ళ విషయం మనకెందుకు. ఇప్పుడు అసలు సంగతి మధుని రవిని స్కూల్లో చేర్పించాలి అంటావు. కానీ రోజు వాళ్ళని స్కూల్కి తీసుకొస్తూ ఉండాలి కదా. నేను ఉన్నాను కదా, ఆ బాధ్యత నాది. సరే అయితే అన్నాడు ఆదిత్య. అతని మనసు మంచిదే, కానీ ఏ పని స్వతంత్రంగా చేయలేడు. తనని వేలెత్తి ఎవరైనా చూపిస్తారేమోననే భయం, తన మంచితనం నలుగురు గుర్తించాలి అనే తాపత్రయం, ఇంటి పెద్ద కొడుకుగా తన కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చాలి అనే ఆరాటం. కానీ గాయత్రి అతని జీవితంలో ప్రవేశించాక తప్పనిసరిగా తను మారవలసి వస్తోంది. భార్య మాట విని మారిపోయాడనే నిష్ఠూరాలు వినపడుతున్నా ఎందుకో గాయత్రిని ఎదిరించలేకపోతున్నాడు. కొంత వాదించినా ఎక్కడో ఆమె ఉద్దేశాల్లో ఆలోచనలో సన్నని చారలాంటి వెలుగు కనిపిస్తోంది. అందుకే గాయత్రి తనని కట్టేస్తోంది అని అనుకుంటూ 2 చేతుల మధ్య ఆమెను బంధించాడు ప్రేమగా. ఇదేం విడ్డూరమమ్మా, మధు కంటే పోని 5 ఏళ్ళు ఉన్నాయి గనక చదువుకోదగ్గ ఈడే, కానీ ఈ రవిగాడిని అప్పుడే బళ్ళో వేయాలా అంది బుగ్గలి నొక్కుంటూ పెద్దత్త. నాకేం తెలుసు వదినా, చదువుకున్నానా చట్టుబండలా, ఏదో మన బ్రతుకు ఇలా వెళ్ళిపోయాయి. అనసూయమ్మకి కోడల మీద కోపంగానే ఉన్నా సూటిగా అనలేకపోతోంది. అది కాదు అనసూయ, వెర్రినాయనకి ఆ బళ్ళో దొడ్లోకి వెళ్లాల్సి వచ్చిందే అనుకో, ఎవరు కడుగుతారే? అమాయకత్వం నింపుకున్న ఆమె ప్రశ్న పక్కగా నుంచుని వింటున్న గాయత్రికి నవ్వు తెప్పించింది. పర్వాలేదు పెద్దమ్మగారు, పిల్లలు బాత్రూంలోకి వెళ్ళినా లెట్రిన్లకు వెళ్ళినా అన్నీ చూసుకోవడానికి అక్కడ ఆయాలు ఉంటారు. అంతేకాదు నిద్ర వస్తే చిన్న పిల్లలను పడుకోబెట్టే పీరియడ్ కూడా ఒకటి ఉంటుంది. టిఫిన్ బాక్సుల్లో జాగ్రత్తగా తినిపించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇంటికి తీసుకురావడం తీసుకెళ్ళడం లాంటి పనులన్నీ వాళ్ళే చూస్తారు. కానీ నేను రోజు స్కూల్కి తీసుకొస్తాను. వాళ్ళ టిఫిన్ తినే టైంలో అక్కడే ఉంటారు. అందుచేత ఏం పర్వాలేదు. అయ్యో నువ్వెందుకమ్మా, నేను వెళ్తూ ఉంటాను, పోనీ సాయంత్రం దాకా అక్కడే కూర్చుని పిల్లలతో పాటే వస్తాను అందావిడ. హతోస్మి అనుకుంది గాయత్రి. అబ్బే, మీరు వెళ్తే పిల్లలు మీతో ఇంటికి వచ్చేస్తారు, ఏడుస్తారు పెద్దమ్మగారు. నేను వెళ్తాలేండి. కావేరి ఇంటికి తిరిగి వచ్చే నాటికి పిల్లలు స్కూల్లో అక్షరాలు అంకెలు నేర్చుకుని ఉంటారు, చాలా సంతోషిస్తూ అంది. ఇంకా దాని సంతోషమే చూడాలి, దాని అదృష్టమే బాగుంటే జానాడు పొట్ట కోసం చదువుకోవాల్సి వస్తుందా అంది అనసూయమ్మ. గాయత్రికి సూటిగా తగిలింది ఆ వ్యంగ్యం. తెలిసి తెలియని మూర్ఖులు ఇలాగే ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి పాతుకుపోతున్నాయి ఆ భావాలు. వేళ్లతో శరీరం అంతా బిగిసిపోయి ఉన్నాయి. అవి ఓ పట్టాన బయటికి రావు. నేను వీళ్ళని పట్టించుకోకూడదని అనుకుని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది గాయత్రి. ఆ పిల్ల ఎదురుగా ఏది నోరు జారకే అనసూయ మళ్ళీ ఆదిత్యతో చెప్పి మన మీద మనసు వెరగొడుతుంది. చాతుర్యం గలది. హేమ అలాంటిది కాదు. తన సంగతి తను చూసుకుంటుంది కానీ అన్నింటికీ కల్పించుకోదు. అబ్బో, ఈ గాయత్రి ఎక్కడా అంటూ చెవి దగ్గర గుసగుసలాడింది ఆడబడుచు. నిజమే వదినా, ఏమిటో సంసారం ఈనాటికి ఇలా తయారైంది అంటూ బాధపడింది అనసూయమ్మ. అక్షరాల వెంట చూపులు పరిగెడుతున్నాయి. ప్రతి పదానికి ఉన్న అర్థం మెదడులో దూరిపోతోంది. పేజీలు తిరిగిపోతున్నాయి. ఆకలి వేయడం లేదు, సమయమే తెలియడం లేదు. ఇది సరదా చదువు కాదు, జీవిత సత్యాలు తెలుసుకొని ఆఖరి మెట్టు నుంచి పైకెక్కుతున్నప్పటి తొందర, ఆతృత. ఎంతకాలం ఎక్కడున్నాను అనే ప్రశ్నకి పౌరుషంగా పట్టుదలగా నేర్చుకుంటున్న జ్ఞాన సముపార్జన. రాత్రి పగలు తేడా తెలియకుండా నిట్టూర్పులు, పాత జ్ఞాపకాలు తిరగదోడుకుంటూ జారిపోయిన స్మృతులు ఏరుకుంటూ గుడ్డిదాందా గడిపిన జీవితంలో చిరిగిపోయిన పేజీల అట్ట
లోపలికి తోసేసి కొత్త పేజీలు తిప్పి చూస్తున్నప్పటి ఉత్సాహం. కావేరికి ఇప్పుడు 23 నుండి 24 నడుస్తున్న కావేరి కాదు. 5 ఏళ్ల మధులాగా, 3 ఏళ్ల రవిలాగా కొత్తగా స్కూల్లో చేరిన చిన్న పిల్లల లాంటిది. కానీ గంటకి ఉరకలు వేస్తున్న ప్రవాహంలాగా ఆమెలో చదువు పట్ల ఆసక్తి పెరిగిపోయింది. అంగవైకల్యం కన్నవారిని చూసింది, అంధుల్ని చూసింది, ఆసుపత్రిలో రోగుల్ని చూసింది, జైల్లో ఉండే నేరస్తుల్ని ఊహించుకుంది, తోటి అనాథల్ని చూసింది, పాలన నోచుకొని అమాయకపు పిల్లల్ని చూసింది. మూర్తీభవించిన ప్రశాంతత, పవిత్రత గల భజన మందిరాలు చూసింది. చరాచర జగత్తులో ఎన్నేసి రకాల జీవితాలు ఉండగా తన ఒక్క జీవితాన్నే ఎందుకు మననం చేసుకుంటూ ఉండిపోయింది? గవాక్షాలు లేని గవిదిలో గబ్బిలంలాగా కొట్టుకుపోయింది ఇంతకాలం. ఇప్పుడు రెక్కలు విప్పిన పాల పిట్టలాగా మబ్బుల గుంపులో, వాన చినుకుల పులకింత, గ్రీష్మంలోని వేడి ఆవిర్లు, హేమంతంలోని మంచు తుంపర్లు అన్ని అనుభూతుల్లోకి వచ్చాయి. ఈ జగత్తు కష్ట సుఖాల కలయిక. పడుగు పేకలతో నేసిన రంగురంగుల చీరలాంటిది. ఎండావాన కలిసిన ఇంద్రధనుసు లాంటి వింత రంగుల కూర్పు, చీకటి వెలుగుల సమ్మేళనం. అన్నిటికీ మధ్య తనుంది. తన చుట్టూ ఈ ప్రపంచం ఉంది కనుక తను ఒంటరిది కాదు. ఈ మనోధైర్యం ఆమెకి టానిక్లా పనిచేసింది. నూతన ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో పాటు తనేదో చెయ్యాలని, అనామకంగా మిగిలిపోకూడదని ఒక దృఢ సంకల్పం కలిగింది. అన్నిటికీ కేంద్ర బిందువు విద్యార్హత, అన్ని విషయ పరిజ్ఞానం అన్నీ స్ఫురించే ఆమె దృష్టంతా మెట్రిక్ చదువుపై కేంద్రీకరించింది. మధ్యలో 2 సార్లు ఆదిత్య వచ్చాడు. అమ్మా కావేరి, నీకు ఇక్కడ బాగాలేకపోతే ఇంటికి తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు. గిల్టీ కాన్షియస్. తీసుకొచ్చి దింపాను కదా అని చెల్లెలు తన్ని అసహించుకుంటుందేమో అన్న అనుమానం. లేదన్నయ్య, నాకు ఇక్కడ చాలా బాగుంది. పెద్ద వదినకి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నయ్య అంది కావేరి. ఆదిత్య నమ్మలేకపోయాడు. కావేరి ఏ ఉద్దేశంతో చెప్తోంది? అమ్మా, మధుని రవిని స్కూల్లో చేర్పించాం. బాగా చదువుకుంటున్నారు. మంచి పని చేశారన్నయ్య. ఊరికే గాలికి తిరిగి పనికి మాలిన ఆటలు ఆడకుండా ఓ దారిలో పడి చదువుకుంటున్నారు. చిన్నన్న కూతురు బాగుందా అన్నయ్య? బాగుందమ్మా. నువ్వు వచ్చేసరికి అడుగులేస్తూ ఎదురొస్తుంది. చిన్నగా నవ్వింది. అమ్మని అత్తని అడిగానని చెప్పు. నేను ఇక్కడ బాగున్నానని, నా గురించి చింత పడవద్దని చెప్పన్నయ్యా. అలాగేనమ్మా అని లేచాడు ఆదిత్య. మొదట్లో తను సదనంలో దింపి వచ్చేటప్పుడు కావేరి మొహంలో బెదురు, భయం, దిగులు, దైన్యం మచ్చుకైనా లేవు. ఈనాడు ధైర్యం, ఉత్సాహం, కళ్ళల్లో చురుకు. మా కావేరి ఈమెనా అని ఆశ్చర్యపోయాడు ఆదిత్య. ఏముంది ఇక్కడ? ఎందుకు వచ్చింది మార్పు అని అనుకున్నాడు. ఇంటికి వచ్చాక అక్కడ కావేరి చెప్పినట్టే, అమ్మా కావేరిలో మార్పు వచ్చిందమ్మా, మునపటిలా లేదు అన్నాడు ఆదిత్య. ఏం చేస్తోంది నాయనా? మొండి ధైర్యం తెచ్చుకొని బ్రతుకు వెళ్ళదీస్తోంది. అనసూయమ్మ నెట్టూరుస్తోంది. పిచ్చి పిల్ల, నోరు లేంది, ఎక్కడైనా సర్దుకుపోతుంది అంటూ పెద్దత్త అభిమానంతో కళ్ళు తుడుచుకుంది. కానీ ఆదిత్యను పక్కకు పిలిచి గాయత్రి అడిగింది, కావేరిలో మీరు చూసిన మార్పు ఏంటి? ఇంతకు మునుపు అమాయకంగా ఒకరు చెప్తే గాని ఏ పని చేయలేని కావేరి సరిగ్గా చెప్పాలంటే చిన్నప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుని ఆడుకున్నాం చూడు, అప్పుడు ఆ గంతలు కట్టిన వాళ్ళని ఒకళ్ళు నడిపిస్తూ చేతిలో మట్టి పోస్తామా, ఆ తర్వాత కళ్ళకు గంతలు విప్పేసి వాళ్ళు చకచక ఎలా నడుస్తారు, అలా అనిపించింది కావేరి అన్నాడు. గాయత్రి ముప్పిరిగొన్న సంతోషంతో అమాంతం భర్తని కౌగిలించుకుంది. ఇదేనండి నేను కోరుకున్నది. ఆమె మనోభావాల్లో మార్పు రావాలని, ఆమె కొత్త మనిషిగా మారాలి అని కోరుకున్నాను. ఇంకా కొన్నాళ్ళు ఆగి నా ఆశయాలు ఫలిస్తాయో లేదో చూడండి అంది. అంత బిగి కౌగిల్ని ఆదిత్య తట్టుకోలేకపోయాడు. అది పగలన్న సంగతి మర్చిపోయి తలుపులు బిగించాడు. గాయత్రి కంగారు పడి వారించినా అతను వినలేదు. తర్వాత సిగ్గుపడ్డాడు. అవతల అమ్మ అత్త హేమ గమనించి ఉంటే ఎంత సిగ్గు అన్నాడు. నవ్వింది. చూసారా, ఇప్పటికి గమనించారు. కానీ ఈ రకంగా మనం ఎన్నేసి పరువపు పొంగులు వెదజల్లామో అన్నాడు. కావేరి మనసు ఎన్నేసి సుళ్ళు తిరిగిందో గమనించగలరా?
ఆమె వయసులో ఉందని, భర్తను పోగొట్టుకున్న అభాగ్యురాలని జ్ఞాపకం ఉంచుకున్నారా? ఆదిత్య దెబ్బతిన్నట్టు చూశాడు. గాయత్రి, నువ్వు నాకొక్క సూచన చేసుంటే ఎంత బాగుండేది. ఏం చేస్తారు? సంసారం చేయడం మానేస్తారా? నన్ను పుట్టింటికి పంపిస్తారా? లేక మనం వేరే కాపురం పెట్టుకుంటామంటారా? కానీ హేమని, సారథిని ఏం చేస్తారు? వాళ్ళని ఆంక్షించగలరా? పిచ్చి ఆదిత్య, అది పరిష్కారం అవదు. నేను అందుకే అహోరాత్రాలు ఆలోచించి కావేరిని సదనానికి పంపే నిర్ణయం తీసుకున్నాను. మీరంతా ఎంత నిందించినా నా నిర్ణయం సఫలం చేయబోతున్న కావేరికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని అంది. ఆదిత్య వింతగా కొత్తగా చూశాడు భార్యని. పురిటి నొప్పులు పడ్డాక పన్నంటి బిడ్డ కోసం తడుముకునే పచ్చి బాలింతరాలి వలె పగలు రాత్రి కష్టపడి చదివి ఇంకా ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూడసాగారు కావేరి, ఆమె తోటి విద్యార్థులు. బయట ప్రపంచంలో భద్రత లేనివారు ఇక్కడే ఉండిపోయారు. కావేరి, ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళి రాదలుచుకుంటే వెళ్ళిరా అమ్మ అంది సదనంలోని అమ్మ. ఒకసారి మధుని, రవిని చూడాలనే కాంక్షని ఆపుకోలేక బయలుదేరింది కావేరి. మధ్య సావిట్లో పిల్లలిద్దరికీ పాఠాలు చెప్తోంది గాయత్రి. పడుతూ లేస్తూ తప్పటడుగులు వేస్తూ 2 ఏళ్లు పూర్తిగా నిండని పాప మధ్య మధ్య వచ్చి వాళ్ళ పలకలు, ఎక్కాల పుస్తకాలు అలాగే చూస్తోంది. సారథి హేమగదిలో కబుర్లు చెప్పుకుంటున్నాడు. ఆదిత్య కూరల కోసం మార్కెట్కి వెళ్ళాడు. ఆ సమయంలో ఆటో దిగింది కావేరి. అత్త అత్త, అమ్మ వచ్చింది అంటూ సంబరంగా లేచాడు మధు. గాయత్రి గుమ్మం వైపు చూసింది. మీటర్ ఛార్జీ ఇచ్చేసి చేతి సంచితో లోపలికొచ్చింది కావేరి. అమ్మా అమ్మా అంటూ పిల్లలిద్దరూ చుట్టేశారు తల్లిని. గాయత్రి లేచి, బాగున్నావా అమ్మా అని పలకరించింది. బాగున్నాను వదిన అంటూనే చేతి సంచి పక్కన పెట్టి గాయత్రి దగ్గరగా వచ్చింది. ఇంతలో హేమ, సారథి బయటకు వచ్చారు. ఓ కావేరి, ఎప్పుడొచ్చావు అన్న సారథి ప్రశ్నకి ఇప్పుడే అన్నయ్య అంటున్న కావేరి జవాబు విని లోపల నుంచి అనసూయమ్మ, పెద్దత్త వచ్చారు. ఎప్పుడొచ్చావే అమ్మా, ఉత్తరం ముక్క అయినా రాయలేదు, ఎంత చిక్కిపోయావే అంటూ ముందుకొచ్చింది అనసూయమ్మ. వెర్రిపిల్ల, కళ్ళల్లో ఉన్నాయి ప్రాణాలు. ఏం చదువులు తల్లి. పెద్దత్త వెనకాలే వచ్చింది. కావేరి బొగ్గలు నిమిరింది. ఉదయం రైల్లో వచ్చాను, ఉత్తరం ఎందుకు, నేను రాగాను. అంత బాగున్నారా? చిన్న వదిన ఎలా ఉన్నావు అన్నట్లు పెద్దన్న ఇంట్లో లేడా అంటూ పాపని ఎత్తుకోబోయింది. కొత్త మొహం చూసి బెదిరి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. దానికి చాలా కొత్తే కావేరి, ఇంట్లో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళదు అని అన్నయ్య కూరలకి వెళ్ళినట్టున్నాడు అన్నాడు సారథి. మొహం కడుక్కోమ్మ, కాఫీ చుక్క తాగుదు గాని. ఆ వెర్రి వెదవలు చూడు అనసూయ, ఎంతలా సంబరపడిపోతున్నారు. ఎంతైనా తల్లి తల్లే కాదు మరీ అంటూ కూతుర్ని చూసుకుంటూ నిలబడిపోయింది అనసూయ. మధుని, రవిని చెరొక వైపు తీసుకుంది. ఎందుకమ్మా, నాకంటే మీరే బాగా చూసుకుంటున్నారు. వదిన చక్కగా పాఠాలు చెప్తోంది. నేనున్నా ఇంతకన్నా చేయగలిగింది ఏముంది. ఎరా మధు, బాగా చదువుకుంటున్నారు కదూ అని అడిగింది తలలో నిమురుతూ. తలాడిస్తున్న అన్నం చూసి రవి కూడా తలాడించాడు. అదేంటే కావేరి, చేతి సంచి ఒకటే తెచ్చావేంటి విస్తుపోయింది అనసూయమ్మ. అవునమ్మా, 4 రోజులు ఉండి మిమ్మల్ని అందరినీ ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను. మళ్ళీ పెట్టే బెడ్డింగ్ మోత దండగ కదా. అదేంటే, చదువు అయిపోయింది కదే. అందుకేనమ్మా, ఫలితాలు వచ్చే వరకు అక్కడుండి ఆ తర్వాత ఏదైనా మంచి కార్యక్రమాన్ని చేపట్టాలి అని నిర్ణయించుకున్నా. ఈసారి వీలు చూసుకొని పిల్లల్ని కూడా. అవునమ్మా, నేను ఆడాడే చెప్పాను కదే అనసూయ, ఏదో తన కాళ్ళ మీద తను బ్రతకగలిగితే ఎవ్వరికి బరువు కాదు. ఒసే కావేరి, నేను నీతో వస్తానే తల్లి. పెద్దత్త తన మాటలో కలిపి చెప్పేసరికి కావేరి చిన్నగా నవ్వింది. ఒకప్పుడు నువ్వు ఆ మాట అనుండొచ్చత్తా, కానీ నేను ఈనాడు దానితో కొన్ని నిజాలు కూడా తెలుసుకున్నాను. నా బ్రతుకు నేను బ్రతకడమే ముఖ్యం కాదు. నాలాంటి ఎందరో బ్రతుకులు కూడా చూడగలిగే అవకాశం కలిగితే ఎంతో తృప్తిగా ఉంటుందో వదిన. నిజంగా నువ్వు ఇచ్చిన సలహా మీదనే నేను హైదరాబాద్ వెళ్ళాను. కానీ ఈ సూచన నా జీవితానికి చుక్కాని అవుతుందని తెలుసుకోలేకపోయాను. నిజంగా నేను అక్కడికి వెళ్ళడం మంచిదైంది. కావేరి చెప్తూ ఉండగా కూరల సంచితో ఆదిత్య వచ్చాడు. అరే, కావేరి వచ్చిందా? ఎప్పుడు? నాకు ఉత్తరం రాయలేదేమ్మా అని అడిగాడు అనుకోకుండా చెల్లెని చూసిన ఆనందం.
ఒక్కతే ఎలా వచ్చిందా అన్న ఆశ్చర్యం. పర్వాలేదు అన్నయ్య, నేను రాగలను అనే ధైర్యం వచ్చింది, అందుకే ఉత్తరం రాయలేదు అని నవ్వింది. అయితే చాలా మారిపోయావు అన్నమాట. ఆహా, చాలానే మారింది నాయన. హైదరాబాదు నీళ్లు బాగానే వంటబట్టాయి దానికి, అందుకే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుందట. అందుకని సామాన్లన్నీ తెచ్చుకోకుండా ఒక సంచితోటే వచ్చింది. అనసూయమ్మ నొచ్చుకుంటూ అనేసరికి, అదేంటమ్మా నిజమేనా అన్నాడు ఆశ్చర్యంగా. ఇప్పటికి గాయత్రి నోరు విప్పింది. ఆ సంగతులన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చును, ముందు నువ్వు మొహం కడుక్కోవే కావేరి, కాఫీ తాగు అంటూ లోపలికెళ్ళింది. సారథి హేమ నిమిత్త మాత్రంగా నిల్చున్నారు. కావేరి రాకతో గాని పోకతో గాని అంతగా శ్రద్ధ లేని సారథి నిర్లిప్తంగా చెప్పులేసుకొని బయటకెళ్ళిపోయాడు. హేమకి మాత్రం ఎక్కడో లోపల చిన్న మెరుపులాంటి ఆశ, కావేరి మళ్ళీ వెళ్ళిపోయి తన బ్రతుకు తానే బ్రతకగలుగుతుంది. అది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అన్నదమ్ములు ఇద్దరిని పిలిచి ఒక చిన్న కోరిక కోరింది కావేరి. మన ఊళ్ళో అద్దెకిచ్చిన మన ఇల్లు నేను ఉపయోగించుకుంటానన్నయ్య. ఈ కోరిక కేవలం నా కోసం కాదు, చీకటి తెరల్లో దారి తెలియక వెలుగు మొహం చూడని నాలాంటి అభాగ్యుల్ని కొందరినైనా ఉద్ధరించాలి అనే ఆశ. చిన్నప్పుడు ఆ ఇంట్లో ఆడాను పాడాను, పెళ్ళి పేరంటం పూజలు నోములు ఎన్ని రకాల అనుభూతులు పొందాను. ఇవే నిజమని శాశ్వతమని భ్రమపడ్డాను. నాలాగానే ప్రతి ఆడపిల్ల రంగులు కలలు కనడం, జీవితమంతా అవి తోడొస్తాయని నమ్మడం సహజం. మన చుట్టూ ఉన్న బంధువులు ఆత్మీయులు స్నేహితులు అలాగే నమ్మిస్తారు, దీవిస్తారు. కానీ విధి బలీయమైంది. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవచ్చును. నా జీవితంలో లాగా మధ్యలో తండ్రి తలకిందులు కావచ్చు. అప్పుడు ఈ నమ్మకం వమ్మైపోతుంది. దీవెనలు ఆవేదనలై కాల్చుకొని తింటాయి. అప్పుడు దారి ఎటువైపు వెళ్తుంది? ఆనాడు పూజ చేసి వాయనాలు బొట్లు పెట్టినప్పుడు నవ్వుతూ అందుకున్న వాళ్లే ఈనాడు నన్ను తప్పించుకొని తల వంచుకొని వెళ్ళిపోతున్నారు. అమ్మా కావేరి, ఆగు పెద్దన్నయ్య, నన్ను పూర్తిగా చెప్పనియ్యి. మీరు నన్ను ఆ విధంగా చూడకపోవచ్చు, కానీ చచ్చిపోయిన మీ బావని బ్రతికించలేరు కదా. నాకు మళ్ళీ సంసార యోగ్యత కలగదు కదా. అయ్యో, అవేం మాటలే కావేరి, తప్పుడు కూతలు వస్తున్నాయి. అనసూయమ్మ ఉలిక్కి పడ్డట్టుగా అంది. కావేరి చిన్నగా నవ్వి, భయపడకమ్మా, నేను కూస్తున్నాను గాని గడ్డి మెయ్యను. చూసావా అన్నయ్య, మన సమాజం మనవాళ్ళు ప్రతి విషయంలోనూ పూర్వపరాలు ఆలోచించకుండా ఎలా నేర్పుతారో. చిన్నప్పుడు నీ పెళ్ళే నీ మొగుడొస్తాడే అంటూ ఉసిగొల్పి అనేక వేళాకోళాలతో అనుభూతులు సృష్టించి పద్మం వ్యూహంలోకి వెళ్ళడం వరకే నేర్పుతారు. తిరిగి రావడం తెలియక కదా అభిమన్యుడు గతించిపోయాడు. అన్నయ్య, ఈనాటి సమాజ వాతావరణం ఎలా ఉంది? ప్రతి అడుగులో రక్తిని వయసు పొంగల్ని ఎత్తి చూపి ఉద్రేకపరిచే సన్నివేశాలే తప్ప వివేకాన్ని విజ్ఞానాన్ని మేల్కొల్పే అవకాశాలున్నాయా? సాహిత్యపరంగా వినోదపరంగా ఎటు చూసిన మనిషిని తొందరగా వశపరుచుకునేందుకు ప్రేమ కథలు ముందుకు దూసుకొస్తున్నాయి. పొగలాగా చుట్టూ వ్యాపిస్తున్న ఈ గాలి నుంచి బయటపడాలంటే ఎంత కష్టం. క్షమించండి అన్నయ్య, నా ధోరణి మీకు ఆశ్చర్యంగా ఉందేమో, కానీ ఇన్నాళ్ళుగా నేను మనసులోనే మననం చేసుకునేవన్నీ ఈనాడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను కనుక హైదరాబాద్ వెళ్ళి ఉండకపోతే ఎన్నాళ్ళైనా నా భావాల్ని నాలోనే ఉండి నిర్జీవంగా మిగిలిపోదును. నన్ను పద్మ వ్యూహంలోంచి తిరిగి బయటికి తీసుకురాగలిగిన గాయత్రి వదిన నిజంగా నాకు పునర్జన్మనిచ్చింది అని నమ్ముతాను. అంత పెద్ద మాటలు ఉపయోగించకమ్మా, ఎంత తేలిగ్గా అనేస్తున్నావు. నువ్వు నన్ను సదనానికి వెళ్ళి చదువుకోవడమో ఏదో నేర్చుకోవడమో చేయమని పంపించేనాడు ఇంట్లో అందరితో పాటు నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను వదిన. కానీ అక్కడ నేను అనుభవించిన మనశ్శాంతి, అనుభవాలు, అవగాహనలు అన్నీ నా పాత జీవితాన్ని మరపించాయి. ఇప్పుడు నువ్వు నాకు అర్థమయ్యావు. ఎంత లోతుగా ఎంత పట్టుదలగా నా గురించి నువ్వు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావో తెలిసింది. కావేరి చూపుల్లోని కృతజ్ఞతా భావానికి గాయత్రి పులకించిపోయింది. చాలు కావేరి, చాలు. నీలో ఈ మార్పు కోసమే, ఈ రోజు కోసమే ఈ 2 ఏళ్లుగా ఎదురుచూశాను. నేను ఆశించిన విధానంగా నీ మనోభావాలు మార్పు చెందకపోతే మీ అందరి దృష్టిలో నేను దోషిగా, స్వార్థపరులాలిగా మిగిలిపోయి ఉండను. ఇప్పుడు నువ్వు చెప్పేదే
నిత్య జీవితంలో అనుక్షణం నీ చుట్టూ జరిగే సంఘటనలు, సన్నివేశాలు అవన్నీ నిజంగా నిన్ను పద్మ వ్యూహంలోకి తీసుకువెళ్తున్నాయని, తిరిగి నువ్వు బయట పడగలవో లేక ఏ అవాంతరాలు వస్తాయో అని నేను చాలా చింతించాను కావేరి. నిన్ను బయటికి తీసుకురావాలని ఆరాటపడ్డాను. నా నోటి మీదుగా ఈ నిజాలు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోరని, నన్నే నిందిస్తారని నాకు తెలుసు. అందుకు ముందుగా ఏ విషయాలు మాట్లాడకుండా నిన్ను సదనానికి వెళ్ళి చదువుకోమని సూచన ప్రాయంగా మొదలెట్టాను. ఇంట్లో అందరూ నన్ను యావగించుకున్నారు, నిష్ఠూరపరిచారు. అయినా నేను ఊరుకోలేదు. పదే పదే నిన్ను ఒత్తిడి చేయడం వల్ల నీకు పౌరుషం వచ్చింది. ఇంకా ఎవ్వరు వద్దన్నా వినకుండా బయలుదేరావు. వచ్చే ఎపిసోడే ఆఖరి ఎపిసోడు. ఈ ఎపిసోడ్కి మరి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.